థర్మల్ ఇన్సులేటర్గా ఉపయోగిస్తారు. ఈ రాగె. వి వెండి. సి ఉన్ని. డి బంగారం. సమాధానం సి ఉన్ని. 20 ప్రశ్న. అన్ని పరమాణు కదలికలు ఆగిపోయే ఉష్ణోగ్రత ఎంత? ఈ 0 కెల్విన్. బి 27315 సెల్సియస్. సి సంపూర్ణ 0. డి 100 కెల్విన్. సమాధానం సి సంపూర్ణ 0. మీకు మరిన్ని ప్రశ్నలు లేదా మరింత సహాయం అవసరమైతే నాకు తెలియజేయండి. అటెండా. ఇక్కడ వేడి మరియు ఉష్ణోగ్రత అనే అంశంపై మరో 10 బహుళసంపిక ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కటి 4 ఎంపికలు మరియు సరైన సమాధానం సూచించబడ్డాయి. 21 ప్రశ్న. కింది పదార్థాలలో ఏది తక్కువ ఉష్ణ వాహకం? ఈ రాగె. వి వెండి. సి గాజు. డి అల్యూమినియం. సమాధానం సి గాజు. 22 ప్రశ్న. ఒక పదార్థం యొక్క నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం ఏమిటి? ఏ దాని దశను మార్చడానికి అవసరమైన వేడి మొత్తం. బి దాని ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన వేడి. సి పదార్థం యొక్క సాంద్రత. డి వేడిని నిర్వహించే దాని సామర్థ్యం. సమాధానం డి దాని ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన వేడి. 23 ప్రశ్న. థర్మల్ విస్తరణకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఏ ద్రవాల కంటే ఘనపదార్థాలు ఎక్కువగా విస్తరిస్తాయి. బి ద్రవాలు వాయువుల కంటే ఎక్కువగా విస్తరిస్తాయి. సి ఘనపదార్థాల కంటే వాయువులు ఎక్కువగా విస్తరిస్తాయి. డి అన్ని పదార్థాలు సమానంగా విస్తరిస్తాయి. జవాబు ఏ ద్రవాల కంటే ఘనపదార్థాలు ఎక్కువగా విస్తరిస్తాయి. 24 ప్రశ్న. ఫారెన్హీట్లో నీరు మరిగే స్థానం ఏమిటి? ఈ 0 బి 32 డిగ్రీల ఫారెన్హీట్. సి 100 డిగ్రీల ఫారెన్హీట్. డి 212 degrees Fahrenheit. సమాధానం ఆ 212 డిగ్రీల ఫారెన్హీట్. 25 ప్రశ్న. ఉష్ణ బదిలీకి ఏ పద్ధతికి మాధ్యమం అవసరం లేదు? ఏ కండక్షన్. బి ఉష్ణ ప్రసరణ. సి రేడియేషన్. ఇన్సులేషన్. సమాధానం సి రేడియేషన్. 26 ప్రశ్న. ఒక పదార్థం ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మారినప్పుడు ఆ దృగ్విషయాన్ని ఏమంటారు? ఏ గడ్డకట్టడం. బి ద్రవీభవన. సి సంక్షేపణం. డి బాష్పీభవనం. సమాధానం డి మెల్టింగ్. 27 ప్రశ్న. కెల్విన్ స్కేల్లో ఉష్ణోగ్రత యూనిట్ ఏది? ఉక పట్టా. బి ఫారెన్హీట్. సి కెల్విన్. డి రాన్కెన్. సమాధానం సి కెల్విన్. 28 ప్రశ్న. కింది వాటిలో ఏది మంచి థర్మల్ ఇన్సులేటర్కు ఉదాహరణ? ఈ రాగె. వి వెండి. సి అల్యూమినియం. డి ఐపెరోఫోమ్. సమాధానం డి స్పెరోఫోమ్. 29 ప్రశ్న. కెల్విన్ స్కేల్లో సాధ్యమైనంత తక్కువ ఉష్ణోగ్రత ఏది? ఈ 0 కె. బి 0 సి 27315 కె. డి 100 కె. సమాధానం ఏ 0 కె. 30 ప్రశ్న. కణాల కదలిక లేకుండా ఘన పదార్థం ద్వారా వేడి కదిలే ప్రక్రియ ఏమిటి? ఏ కండక్షన్. బి ఉష్ణ ప్రసరణ. సి రేడియేషన్. ఇన్సులేషన్. సమాధానం ఏ కండక్షన్. మీకు మరిన్ని ప్రశ్నలు లేదా మరింత సహాయం అవసరమైతే నాకు తెలియజేయడానికి సంకోచించకండి. అటెండా. ఇక్కడ వేడి మరియు ఉష్ణోగ్రత అనే అంశంపై మరో 10 బహుళసంపిక ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కటి 4 ఎంపికలు మరియు సరైన సమాధానం సూచించబడ్డాయి. 31 ప్రశ్న. కింది వాటిలో ఏది ఒక పదార్థంలోని కణాల మొత్తం గతి శక్తిగా నిర్వచించగడింది? ఏ వేడి. బి
ఉష్ణోగ్రత. సి. థర్మల్ విస్తరణ. డి. కండక్షన్. సమాధానం ఏ. వేడి. 32 ప్రశ్న. సెల్సియస్ స్కేల్లో ఉష్ణోగ్రతను కొలిచే యూనిట్ ఏది? ఈ. ధూలో. బి. కెల్విన్. సి. డిగ్రీలు. డి. గ్రాములు. సమాధానం సి. డిగ్రీలు. 33 ప్రశ్న. సెల్సియస్ స్కేల్పై నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత ఎంత? 0 degrees Celsius. బి. 32 డిగ్రీల సెల్సియస్. సి. 100 డిగ్రీల సెల్సియస్. డి. -273.15 degrees Celsius. సమాధానం ఐ. 0. 34 ప్రశ్న. కింది వాటిలో ఏది థర్మల్ సమతుల్యతను ఉత్తమంగా వివరిస్తుంది? ఏ. రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. బి. చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకు వేడి ప్రవహిస్తుంది. సి. ఉష్ణోగ్రత కాలక్రమేణా స్థిరంగా ఉంటుంది. డి. ఒక వస్తువు నుండి దాని పరిసరాలకు వేడి పోతుంది. సమాధానం ఏ. రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. 35 ప్రశ్న. వాక్యూంలో ఉష్ణ బదిలీకి సంబంధించిన ప్రాథమిక పద్ధతి ఏమిటి? ఏ. కండక్షన్. బి. ఉష్ణ ప్రసరణ. సి. రేడియేషన్. ఫ. ఇన్సులేషన్. సమాధానం సి. రేడియేషన్. 36 ప్రశ్న. ఏ పదార్థం అత్యధిక నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? ఏ. నీరు. బి. ఇనుము. సి. అల్యూమినియం. డి. మెర్క్యూరీ. సమాధానం ఏ. నీరు. 37 ప్రశ్న. ఒక పదార్థం వాయువు నుండి ద్రవ స్థితికి మారే ప్రక్రియ ఏమిటి? ఏ. సబ్లిమేషన్. బి. సంక్షేపణం. సి. బాష్పీభవనం. డి. ద్రవీభవన. సమాధానం బి. సంక్షేపణం. 38 ప్రశ్న. ఉష్ణ బదిలీ ఏ దిశలో జరుగుతుంది? ఏ. చలి నుండి వేడి వరకు. బి. వేడి నుండి చల్లని వరకు. సి. రెండు దిశలలో సమానంగా. డి. ఇది పదార్థంపై ఆధారపడి ఉంటుంది. సమాధానం డి. వేడి నుండి చలి వరకు. 39 ప్రశ్న. వేడి యొక్క ఓ యూనిట్ ఏమిటి? ఈ. ధూల్. బి. కేలరీలు. సి. వాట్. డి. కెల్విన్. సమాధానం ఏ. ధీల్. 40 ప్రశ్న. అన్ని పరమాణు కదలికలు ఆగిపోయే ఉష్ణోగ్రత ఎంత? ఈ. 0 కెల్విన్. బి. 27315 సెల్సియస్. సి. సంపూర్ణ 0. డి. 100 కెల్విన్. సమాధానం సి. సంపూర్ణ 0. మీకు మరిన్ని ప్రశ్నలు లేదా మరింత సహాయం అవసరమైతే సంప్రదించడానికి సంకోచించకండి. అటెండా. ఇక్కడ వేడి మరియు ఉష్ణోగ్రత అనే అంశంపై 10 బహురసంపిక ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కటి 4 ఎంపికలు మరియు సరైన సమాధానం సూచించబడ్డాయి. 1 ప్రశ్న. వేడి అంటే ఏమిటి? ఏ. ఒక పదార్థంలోని కణాల సగటు గతి శక్తి యొక్క కొలత. బి. ఒక పదార్థంలోని కణాల మొత్తం శక్తి యొక్క కొలత. సి. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత యొక్క కొలత. ఫ. ఒక పదార్థం యొక్క సాంద్రత యొక్క కొలత. సమాధానం డి. ఒక పదార్థంలోని కణాల మొత్తం శక్తి యొక్క కొలత.